దేవుడు చెప్పే సత్యం అర్థం కాకపోతే దేవుడు నీకు నేర్పిస్తాడు ఏదో ఒక పరిస్థితి తీసుకొచ్చి. లైఫ్ ఇలా ఉంటుంది, జీవితం అంటే ఇది, అందరిని నమ్మకూడదు, దేవుడే మనకు నమ్మకము, దేవుడే మనకు ఆధారం అని దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మన జీవితంలో జరగడం మనం మంచిగా అనుకోవాలి. ఎందుకనంటే అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత కృప కలిగి ఉన్నాడు, నిజంగా మనం నమ్మేవారు మనతో ఉన్నారా లేరా అని మనకు అర్థమవుతుంది. ఇఫ్ అవర్ హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ గాడ్, దేవుడి పైన ఉన్నట్లయితే మన సంతోషం, మన దగ్గర ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని ఈ లోకంలో ఎవరు తీసేయలేరు. క్యాన్ ఎనీవన్ టేక్ అవే దట్ హ్యాపీనెస్? ఎవరైనా తీసేయగలరా ఆ సంతోషాన్ని? నో. యోబే ఎగ్జాంపుల్, జాబ్ ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. యోబు దగ్గర డబ్బంతా పోయింది, కానీ సంతోషం పోయిందా అంటే లేదు. మనలాగా అన్నీ పోయినాయి అని అనుకుంటా ఉండలేదు. హిస్ మనీ గాన్ బట్ హీ వాస్ హ్యాపీ. డబ్బులు పోయినాయి, ఆస్తులంతా పోయింది, హిస్ ప్రాపర్టీ వ్యానిష్డ్ బట్ హీ వాస్ హ్యాపీ. ఆయన ఆస్తి అంతా పోయింది యోబు, కానీ సంతోషంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? యోబు యొక్క సంతోషం యోబుకున్న డబ్బుల మీద లేదు, కానీ యోబు యొక్క సంతోషం యోబుతో ఉన్న దేవుడి మీద ఉన్నది. హల్లెలూయా. జాబ్స్ హ్యాపీనెస్ డజంట్ డిపెండ్ ఆన్ హిస్ మనీ బట్ ఆన్ హిస్ గాడ్. ఆయన సంతోషం ఆయన దేవుని మీద ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. రెండవది ఏమైపోయింది? డబ్బులు పోయినాయి, సరే. ఒక మనిషి ఏదో ఒకటి ప్రేమిస్తాడు, సరే డబ్బుని వీడు ప్రేమించట్లేదు అని అనుకుంటే కుటుంబానైనా ప్రేమిస్తాడు కదా అని కుటుంబము లేకుండా పోయింది. హిస్ ఫ్యామిలీ గాన్, చిల్డ్రన్ డైడ్, ఆయన బిడ్డలందరూ చనిపోయారు, భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు దేవుడు అని తిరుగుతావు? ఏం చేశాడు ఈ దేవుడు? నీ ఆస్తి మొత్తం పోయింది ఒకే రోజు అని. బిడ్డలందరూ చనిపోయారు, 10 మంది బిడ్డలు. హల్లెలూయా. ఒక్కరికే ఏమైనా అయితే మనం ఎంత బాధపడతాం. 10 మంది బిడ్డలు ఒకే రోజు గోడ కూలి వాళ్ళ పైన చనిపోయారు, భార్య వదిలేసి వెళ్ళిపోయింది. యోబు సంతోషానికి ఏమైనా కొదవ జరిగింది అక్కడ? లేదు. మనం దేవుడు ఇచ్చినప్పుడు మాత్రం తీసుకొని దేవుడు మన దగ్గర లేకుండా చేస్తే మాత్రం దేవుని తిట్టాలా మనం అని అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే యోబు యొక్క సంతోషము యోబు కుటుంబం మీద కూడా ఆధారపడి లేదు, దేవుడి మీద ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. సరే, కుటుంబాన్ని కూడా ప్రేమించట్లేదు, కానీ మనిషి తన శరీరాన్ని ప్రేమిస్తాడు అని ఏమైంది? అతని పైన కురుపులు వచ్చాయి, శరీరం అంతా కురుపులు, గుల్లలు అన్నీ వచ్చాయి. ఇవన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత రోగం వచ్చింది, భయంకరమైన రోగం. ఆ యొక్క గుల్లలన్నీ వచ్చినాక జాబ్ గాట్ సోర్స్ ఆన్ హిస్ బాడీ, ఆయన గీకుతూ ఉన్నాడు దురదకి. హల్లెలూయా. ఇప్పుడైనా వీడు సంతోషంగా లేకుండా ఉంటాడేమో అని అనుకున్నాడు సాతాను. కానీ యోబు ఏం చేశాడు? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ అని చెప్పాడు. గాడ్ గేవ్ అండ్ గాడ్ టుక్, మే గ్లోరీ టు గాడ్ అని చెప్పాడు. యోబు యొక్క సంతోషం ఏనాడు కనుమరుగు అవ్వలేదండి. అందుకే ఏమైంది? ఆ సంతోషము దేవుడి దగ్గర నుంచి ఉన్నది కాబట్టి, దేవుడిచ్చిన సంతోషం కాబట్టి చివరికి అతను పోగొట్టుకుందల్లా దొరికింది. హల్లెలూయా. ఆస్తి రెండంతులైంది. మనం ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేస్తారు, చాలామంది ఏం చేస్తారు? బ్యాంకులో వేస్తే, లేకపోతే వడ్డీకి ఇస్తే, స్థలాలు కొంటే, బంగారం కొంటే ఎంతో కొంత డబ్బు పెరుగుతుంది, అవునా అని. కానీ యోబు యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏంటిది? వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ జాబ్? ట్రస్టింగ్ ఇన్ గాడ్. దేవుని మీద ఆధారపడడమే అతని ఇన్వెస్ట్మెంట్. అతని డబ్బు బ్యాంకులో వేసినా కానీ రెండంతలు అవ్వదు ఆస్తి. అవుతుందా? బ్యాంకులో వేయలేదు, లేకపోతే బంగారము ఎవరి మనుషులకు నమ్మలేదు, వడ్డీకి ఇవ్వలేదు, కానీ దేవుని నమ్మాడు, రెండంతలు చేశాడు దేవుడు అతని ఆస్తి. ఆస్తి లేనప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచాడు, ఆస్తి ఉన్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచాడు.